Good evening. How are you? ఎలా ఉన్నారు? Are you eagerly waiting? Come on, come on. Eagerly waiting. Find the things. Very much. Thank you. ఎందుకు? నాకు వినిపించరా? Right, guys. Okay. Very much. ఓకే 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 కొత్త కొత్త కాన్సెప్ట్స్ సార్ ఎలా హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కూడా కంబైన్ అయ్యో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కూడా కంబైన్ చేయాలి అడుగుతారు మీరు మీ ఫ్రెండ్స్ చెప్పేసారేమో కమాన్ సార్ మళ్ళీ చూపించిన ఈరోజు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కంబైనింగ్ ఎవరు అడిగింది రాజశేఖర్ మీకు వచ్చింది ఆయన పెద్ద డౌట్ కమాన్ రాజశేఖర్ సో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి హౌ టు ఇన్సర్ట్ ఐకన్స్ ఇంటూ ఇన్పుట్ టైప్ సర్చ్ ఓకే షూర్ 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 డెఫినెట్గా సయ్యద్ అంటే మీకు సర్చ్ అండ్ ఐకాన్ టెక్స్ట్ బాక్స్లో పెట్టుకోవాలి అంతే కదా అంటే మీరు గూగుల్ సర్చ్ చేద్దాం అనుకున్నారా నేను ఇచ్చిన టాస్క్ గూగుల్ ఎంతమంది చేశారు నేను మీ క్లాస్ ఇచ్చాను మర్చిపోయాను ఏ క్లాస్ ఇచ్చాను మీకా వేరే వాళ్ళకి నాకు గుర్తులేదు మీకేనా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మాకు కాదా అయ్యో ఎవరు చెప్తున్నారు మాకు కాదని మీకు కదా ఎవరికి ఇచ్చాను నేను మాకే సార్ జస్ట్ గేమ్ పే చేస్తున్నాం సార్ ఎందుకని గేమ్ పే చేస్తున్నారు చేయలేదా ఓకే నో ప్రాబ్లం ఉదయం చేయండి నాకు ఎలా పడవాడు రాదండి మేము మేడం గుర్తుంటుంది ఆన్ గోయింగ్ సర్ ట్రై చేస్తున్నాం వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఐకన్స్ ఎలా అవట్లేదు స్లైట్ ఓకే 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 అందులో ఐకన్స్ అవట్లేదా ఓకే 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 గుడ్ అండర్స్టూడ్ రిమైనింగ్ ఆల్ థింగ్స్ ఓకే యా వెరీ గుడ్ ఆన్ గోయింగ్ సో షాల్ వి స్టార్ట్ ద సెషన్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ వెరీ గుడ్ టైం వస్తాయి నో ప్రాబ్లం ఓకేనా చిన్న క్లూ ఏంటి వాటి కోసం చిన్న క్లూ సచ్ బటన్ ఎక్కడ పెట్టుకోవాలి యూజర్ ఎక్కడ పెట్టుకోవాలి క్లూ ఇస్తాను ఓకేనా మళ్ళీ అడుగుతాం అప్పుడు మీరు సక్సెస్ అయినప్పుడు నాకు కూడా ఎక్కడ సక్సెస్ పైన మధ్యలో పెట్టరు కదా క్లూ మరి రెడీ అందరూ చిన్న క్లూ చూపిస్తాను అందరికీ వాటి కోసం క్లూ మాత్రమే ఓకేనా జస్ట్ ఏదో ఒక వర్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇష్టం వచ్చింది గెట్ బూట్ స్టాబ్లోకి వెళ్ళి వర్షన్ సెలెక్ట్ చేసుకుని కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకోండి కాంపోనెంట్స్ వచ్చినండి నాకు ఇది క్లూ ఇచ్చాను మీరు ఇంకేం చేస్తారో మీ ఇష్టం ఓకేనా మీరు ఏం చేయాలనుకున్నారు మిషన్ అదిగో క్లూ అర్థమైపోయింది చాలా మందికి సయ్యద్ అదే క్లూ అది రాసి పక్కన హార్ట్ పెట్టండి అర్థమైపోయింది ఇప్పుడు థమ్స్ అప్ ఎవరిబడి కమాన్ క్లూ ఇచ్చాను ఆన్సర్ కదా అది క్లూ అంటే 90% క్లూ మీకు ఇచ్చేసాను థమ్స్ అప్ కమాన్ కమాన్ మిమ్మల్ని మంచి ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేద్దాం అనుకున్నాను నేను చైనా మిమ్మల్ని మంచి ఫ్రంట్ ఎండ్ డిజైనర్ రైట్ సో హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీబడి అంతా మీ దయ సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు దీనికి ఎక్స్ప్లెయిన్ చేసేసిన టాస్క్ మీకు కూడా ఎందుకు అప్పుడు నేనే చేసే కదా టాస్క్ ఇఫ్ ఐమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ వై షుడ్ ఐ గివ్ ద టాస్క్ టు యూ ఐ కెన్ డూ ఇన్ బెటర్ వే అర్థమైంది నేను ఏం మాట్లాడుతున్నాను రైట్ సెషన్లోకి వెళ్దామా అంతే జస్ట్ కెన్ కాపీ పేస్ట్ ద కోడ్ సో టుడే వాట్ ఈస్ అవర్ కాన్సెప్ట్ నేమ్ కమాన్ క్విక్లీ ఎవ్రీబడి టుడే వాట్ ఈస్ అవర్ కాన్సెప్ట్ నేమ్ CSS3 బేసిక్స్ ఓ బ్యూటిఫుల్ మరి CSS వరకు ఓకేనా షల్ వి రైట్ CSS3 అజెండా ఫర్ యూ గైస్ అడ్వాన్స్డ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ CSS3 ఏంటండి advanced cascading style sheets. So already you people learned basic cascading style sheets. Already you learned that. So if you are going to advanced level, it is more powerful. It's more powerful. I think that thing you people need to get it very clear. So advanced cascading style sheet లో backgrounds ఉంటాయి CSS3 backgrounds అంటాం మనం మాకు అలైన్మెంట్ ప్రాబ్లం మాకు అలైన్మెంట్స్ తో ప్రాబ్లం వస్తుంది ఎవరైనా వెంకటేష్ ఏం ప్రాబ్లం వస్తుంది వెంకటేష్ అలైన్మెంట్స్ తో వచ్చిన ప్రాబ్లం చెప్పాం మనకు ఎలా నా దగ్గర వాయిస్ అంతా క్లియర్ వెంకటేష్ ఎక్సలెంట్ సూపర్ అవుట్ స్టాండింగ్ అన్న వాయిస్ వావ్ సింప్లీ వావ్ థ్యాంక్ యూ మైండ్ బ్లోయింగ్ అంటే క్లియర్ వాయిస్ ఓకే గుడ్ నౌ ద థింగ్ ఈస్ వెరీ క్లియర్ గురు రవిరెడ్డి గారు అంటున్నారు గురు కూడా నాకు ఓపెన్ విత్ లైవ్ సర్ ఆప్షన్ రావట్లేదు ఓకే రవిరెడ్డి అండర్స్టాండ్ సాల్వ్ చేద్దాం సరే CSS3 బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్దాం వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ CSS3 బ్యాక్గ్రౌండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ అవుట్ CSSలో బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ మీకు గుర్తున్నాయా ఓకే వచ్చే డౌట్ స్టార్ట్ చేయండి లోకి వెళ్ళిపోదాం ఓకేనా వెళ్దాం లోకి ఎవరిబడి స్టార్ట్ చేసుకున్న సెషన్ థమ్స్ అప్ ఎవరిబడి విల్ స్టార్ట్ సెషన్ CSSలో బ్యాక్గ్రౌండ్స్ పేరు చెప్పండి నాకు కెన్ యూ టెల్ మీ ద నేమ్స్ ఇన్ CSS బ్యాక్గ్రౌండ్స్ చెప్పండి త్వరగా BG కలర్ దాన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ అంటాం ఆఫ్ కోర్స్ రైట్ ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఇంకా వాట్ మోర్ అవైలబుల్ బ్యాక్గ్రౌండ్ సైజ్
ఎక్సలెంట్, అవుట్స్టాండింగ్, గ్రేట్. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ లేటెస్ట్ ప్రాపర్టీస్ చూపిస్తాను. టుడే అజెండా ఐమ్ రైటింగ్. షల్ ఐ రైట్ ద టుడే అజెండా? టుడే ఐమ్ రైటింగ్ CSS3 అడ్వాన్స్ లెవెల్ backgrounds I'm going to write. Okay, so what more available CSS backgrounds రాస్తాను, CSS3 text properties రాస్తాను, font properties రాస్తాను. CSS text properties you can write, font properties you can write. ఇంకేం రాద్దాం? ఎనీ మోర్? టైం ఉంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కూడా చెప్పేస్తాను. ఇక్కడ చెప్పేస్తాను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, దీని దగ్గర బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చెప్పేస్తాను. ఫాంట్ ప్రాపర్టీస్, టెక్స్ట్ ప్రాపర్టీస్, ఫాంట్ ప్రాపర్టీస్ అవ్వడం. నెక్స్ట్ ఏముంటుంది? ఫాంట్లో కూడా నేను చెప్తానంటే వెబ్ ఫాంట్స్ చెప్తాను, మామూలు ఫాంట్స్ కాదు. సరిపోద్ది ఈరోజు ఫుడ్. ఐ థింక్ డిన్నర్ ఎనఫ్. కమాన్, డిన్నర్ సరిపోద్దా? మరి ఎక్కువ అవ్వడం కష్టం. బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ చెప్తున్నాను, దెన్ టెక్స్ట్ ప్రాపర్టీస్ అండ్ ఆల్ దీస్. అలైన్మెంట్స్ కూడా చెప్పండి. ఎక్కడ అలైన్మెంట్ కావాలంటే మీకు CSS అలైన్మెంట్స్ చెప్పేసుకున్నాం. ఓకే, షూర్. సో నౌ ఐఎమ్ ఎంటరింగ్ ఇంటూ ఫస్ట్ వన్, బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ప్రాపర్టీస్ ఐఎమ్ గోయింగ్ టు సీ. మనకి బ్యాక్గ్రౌండ్లో వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ సైజ్లో కూడా కొత్త ప్రాపర్టీ ఉంది. సో CSSలోకి వెళ్దాం, స్టైల్ చేసుకుందాము. రైట్, అండ్ ఐమ్ గివింగ్ ఇయర్. బాడీలో రాస్తేనే బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ కదా, బాగా కనిపిస్తుంది మనకి. రైట్ అన్నట్టు. సో సమ్ ప్రాపర్టీస్ ఐమ్ గివింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ URL కావాలి నాకు. బ్యాక్గ్రౌండ్ ఐఎమ్ గివింగ్ ఇమేజ్ URLలో నాకు కావాల్సిన ఇమేజ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కదా, IMG ఫ్లవర్ పెడతాం. సో జస్ట్ సింపుల్ ఐఎమ్ గివింగ్ imgflower.gif. So how simply imgflower.gif is going to work out, and we'll see that. Okay, so simply I'm giving background size. How the background size is going to work out? So 100 pixels, 100 pixels. Width I'm giving 100 pixels, height also I'm giving 100 pixels. Simple. So I'm writing background repeat ఏమిస్తాను? I don't want. సో ఐ థింక్ ఇందులో కొత్త ప్రాపర్టీస్ అని కనిపిస్తున్నా మీకు. ప్యాడింగ్ కొంచెం ఇస్తా, ఒక 20 ఇస్తా. నా కొత్త ప్రాపర్టీస్ మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? కమాన్, ఎనీ న్యూ ప్రాపర్టీ. బ్యాక్గ్రౌండ్ సైజ్ తీసేస్తాను. తీసేస్తే నా ఆల్ ద క్వశ్చన్ ఫ్రమ్ యువర్ సైడ్. ఓకే, రైట్, అండ్ ఐమ్ గివింగ్ బ్యాక్గ్రౌండ్ సైజ్. నాకు తెలిసింది బ్యాక్గ్రౌండ్ సైజ్లో కాన్సెప్ట్ చేయండి, సరిపోతుంది. URL అంటే ఇప్పుడు మనకి ఇమేజ్ URL రావాల్సిందే. దట్ ఇస్ మినిమం థింగ్ యూ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, రైట్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో ఐఎమ్ గివింగ్ హియర్ నౌ బాడీ లెవెల్. సో సింపుల్లీ ఐఎమ్ గివింగ్ హియర్ CSS image is coming, and I'm coming here, for example, original image. What is the original image you are getting? You can original image I'm giving here. Correctly can check it. Clone చేస్తున్నాను. IMG source is equal to I'm giving IMG source is equal to I'm giving. అదే ఇమేజ్ నేను. ఓకే, అదే ఇస్తున్నాను. కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇంకో ఇమేజ్ అయితే మళ్ళీ కన్ఫ్యూజ్ వస్తుంది. చూపుతుంది ఇది మంత్రిస్తున్నారు ఏమన్నా, భయపెడుతున్నారు దీన్ని. రైట్, ఓకే. సో విత్ ఒక 250 ఇచ్చుకుందాము, రిమైనింగ్ అవసరం లేదు. సో ఆల్ట్ ప్రాపర్టీ ఇచ్చుకుందాం. ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు సారీ. ఓకేనా ఎవ్రీబడి? సో ఐఎమ్ గోయింగ్ దేర్. ఓకే, చెక్ చేయండి సార్. CSS image how is coming, original image how it is coming, and both are in the background all. So I don't want CSS image now. Okay, I don't want CSS image now. I don't want original image now. CSS image లో ఏం చేస్తానంటే 100% ఇచ్చేస్తాను. మైండ్ బ్లోయింగ్ now everybody. Observe now, and entire the body level I am giving background size 100%. Background size both I am giving 100%. 1 second. Image flat, body, style, body inside, no repeat, IMG flower, padding 20 pixels I'm not giving, 0 pixel I'm giving. Okay, padding I'm giving auto. అర్థమవుతుందా మీకు? రైట్, padding 100 pixels you can give. Super. So 10 minutes. Come on. Width 100, height 100, background size, property, syntax are ready. Background level, first one is always representing width and second one always representing height. అంతేనా? X-axis, Y-axis. Which axis contains which one? నో రిపీట్ అంటే రిపీట్ అవ్వదని. అదే చాలా మామూలు డౌట్ అడుగుతున్నారు మనకంట. చాలా చిన్న చిన్న డౌట్లు అవుతాయి. సడన్గా కూడా రిపీట్ అంటే రిపీట్ అని ఇవన్నీ అయిపోయినాయి మనకి. అదే అంటే నేను డౌట్లు కూడా నాకు చాలా ఇది అనిపిస్తుంది. నాకు రిపీట్ అయిపోయింది, X రిపీట్ అయిపోయింది, Y రిపీట్ అయిపోయింది, నో రిపీట్ అయిపోయింది. అది బేసిక్. అసలు మీకు అడ్వాన్స్ అనేది లేదు. ఇవన్నీ బేసిక్ ప్రాపర్టీస్. ఎస్ అన్నట్టు. ఆల్ దీస్ ఆర్ బేసిక్ ప్రాపర్టీస్ అన్నట్టు. రైట్, చూస్తారు ఎందుకు ఫిట్ అవ్వలేదని చూస్తాను. దాని గురించి చూస్తాను. ఎస్ కరెక్ట్, గుడ్ క్వశ్చన్. ఎవరు తరుణ్ దగ్గర వచ్చింది? తరుణ్ సైడ్ గుడ్ క్వశ్చన్. ఐ షో యూ. రైట్, వై ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఎస్ మహేందర్, 2 members ఆస్కింగ్. అది ఎందుకు అవ్వలేదు చూద్దాం. ఓకేనా? నో రిపీట్, ప్యాడింగ్ తీసేద్దామా? రైట్, ఐ రిమూవ్ దట్. 100%, 100 pixels. ఓకే, గుడ్. పొజిషన్ సెంటర్లో వెళ్ళిపోతాం మనం. బ్యాక్గ్రౌండ్, పొజిషన్, సెంటర్. బ్యాక్గ్రౌండ్, what I'm giving, attachment is there. Background attachment is there. Yeah, pixel is there. Yes, correct. Background attachment is a pixel, correct. So we'll go there. Okay, now 100% we are giving. వచ్చినప్పుడు కరెక్ట్గా పేజ్ ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా మీకు ఏం మారదు. ఎవరు ఎక్కడ దాకా సరిపోయినప్పుడు మీ ఇద్దరు ముగ్గురు డౌట్లు. థమ్స్ అప్. 100% పర్ఫెక్ట్ ఫిక్స్ అయిపోయింది. ఇమేజ్ మీరు పెంచినా తగ్గించినా ఏం మారదు. ఇట్ వోంట్ బి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ padding when we have 100% కాదు. అబ్జర్వ్, పిక్సెల్ padding అంటే ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ లెఫ్ట్ నుంచి రైట్ నుంచి టాప్ నుంచి బాటమ్ నుంచి. అప్పుడు ఇప్పుడు padding తీసేసాను. బై డిఫాల్ట్ 0 పిక్సెల్ అవుతుంది. ఓకేనా? అబ్జర్వ్.
సిఎస్ఎస్ సిఎస్ఎస్3కి ఇక్కడ డిఫరెన్స్ ఏమీ లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఇంకొచ్చే వల్ల డిఫరెన్స్ వస్తుంది. వితౌట్ అటాచ్మెంట్ వోంట్ వర్క్ అవుట్ బికాజ్ యూ నీడ్ టు అటాచ్ దెన్ ఇట్ ఇస్ గోయింగ్ టు వర్క్ అవుట్ పర్సెంటేజ్. కాబట్టి చూపించండి సయ్యద్ ఆల్రెడీ షోన్ టు యు. Are you okay, everybody? Shall I move forward? ఎలా టెక్స్ట్ యూస్ చేయొచ్చు రాజశేఖర్ హ్యాపీగా? కొంచెం అదరికి ఇంకా చెప్తాను నేను. ఇంకా చెప్తా. నాకు కొంచెం అదరికి ఉన్నాను. ఇక్కడే డౌట్స్ అడిగేస్తారు. ఇఫ్ యూ ఆర్ లివింగ్ మీ ఐ విల్ గివ్ యూ మోర్ అండ్ మోర్ రిసోర్సెస్. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ చేంజ్ చేయండి. చేంజ్ చేస్తున్నావు చైనా శ్రీకాంత్? ఎలా అంటే నాకు బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఎలా కావాలంటే టెక్స్ట్ ఇస్తాను. టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను వెనక కరెక్ట్గా. టెక్స్ట్ పెరుగుతూ ఉంటే బ్యాక్గ్రౌండ్ పెరగాలి. తెలుసా మీకు ఏమంటుంది? టెక్స్ట్ పెరుగుతుంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెరుగుతుంది. టెక్స్ట్ పెరుగుతుంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తగ్గుతుంది. దీన్ని స్ట్రచింగ్ అంటాం. తెలుసా మీకు ఇమేజ్ స్ట్రచ్ చేయడం? ఎనీబడీ యు హెర్డ్ ద నేమ్ ఇమేజ్ స్ట్రచింగ్? షల్ ఐ స్టార్ట్ దట్ వన్? సింపుల్గా డ్యూ పెట్టుకున్నాను కరెక్ట్గా చూడండి ఇమేజ్ స్ట్రచింగ్. సో వన్స్ ఐఎమ్ గివింగ్ ఇమేజ్ స్ట్రచింగ్ కరెక్ట్లీ యూ కెన్ ట్రై టు అబ్జర్వ్. నో రిపీట్, పొజిషన్ ఫిక్స్డ్. ఫ్లవర్.jfs దానికి ఏం మాట్లాడలేదు ఓకేనా? డివ్ ఇచ్చా రైట్, డివ్ ఇచ్చా ఓకే. డివ్ ఇన్సైడ్ ఏం కాదు పెట్టుకోండి. హలో వెల్కమ్ టు సిఎస్ఎస్3 లేటెస్ట్ ప్రాపర్టీస్. ఓకే చూస్తున్నా అందరూ ఎవ్రీబడి ఆర్ యు ఓకే? రైట్, ఐ నీడ్ పారాగ్రాఫ్. ఓకే సో ఆఫ్టర్ దట్ వన్ అదే డివ్ మళ్ళీ నేను తీసుకొస్తాను. మీకు ఏమైనా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. రైట్ చూడండి చూస్తున్నారా? హలో టెక్స్ట్ తగ్గించండి. మీరు టెక్స్ట్ తగ్గించండి, ఇమేజ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. చూసారా? టెక్స్ట్ పెంచండి ఇమేజ్ పెరుగుతుంది. చూస్తున్నారా? టెక్స్ట్ తీసేయండి, ఇప్పుడు ఇమేజ్ తగ్గిపోతుంది. కమాన్ థమ్స్ అప్. యా ఇమేజ్ తగ్గిపోతుంది. ఓకే రైట్ ఓకే. సో ఐఎమ్ నాట్ చేంజింగ్ దాట్. ఐఎమ్ నాట్ యూజింగ్ దాట్. ఓకే ఇప్పుడు బాగుందా? ఇమేజ్ బ్రేక్ అవ్వలేదు చూడండి. ఇమేజ్ బ్రేక్ అవ్వలేదు ఇప్పుడు. సో టెక్స్ట్ పెంచండి ఇప్పుడు. యా ఇంక్రీజ్ ద టెక్స్ట్ నౌ. చూడండి ఇమేజ్ ఏమైనా బ్రేక్ అయినా? టెక్స్ట్ రిమూవ్ నౌ. హలో వెంకటేష్ కమాన్. ఒక టెక్స్ట్ ఇమేజ్ కావాలని నేను చూపిస్తాను. నేను అర్థమవుతుందా? మళ్ళీ తీయండి. ఇమేజ్ ఏమైనా బ్రేక్ అవుతుంది ఇప్పుడు? ఈచ్ పారాకి కాదు, ఈచ్ డివిజన్కి అర్థమైందా? ఒక్కసారి డివ్ రాశాను నేను, 2 సార్లు వాడుకున్నా, నేను 3 సార్లు కూడా వాడుకుంటా, నా ఇష్టం. అది గెటింగ్ మై వర్డ్స్ రిమైనింగ్ 3 సార్లు వాడుతున్నప్పుడు మీకు అర్థమా? నేను 4 సార్లు కూడా వాడుకుంటా. పారాగ్రాఫ్ ఇమేజ్కి సంబంధం లేదే. పారాగ్రాఫ్ ఇమేజ్ ఇమేజ్ ఎందుకు బ్రేక్ అవుతుంది? దట్ ఇస్ రాంగ్ థింకింగ్. అర్థమవుతుందా? చాలా రాంగ్ ఆలోచిస్తున్నారు కొంతమంది. ఐ వాస్ థింకింగ్ దట్ సిఎస్ఎస్ స్టైలింగ్ ఇస్ గివెన్ టు బాడీ ట్యాగ్. బాడీ ట్యాగ్ లేదు మనం వెంకటేష్, మనం డివ్లో ఇచ్చాం. చూసుకోండి. కమాన్ స్ట్రెచింగ్ ఇమేజెస్ క్లియర్ ఫర్ యూ. ఒక ఇమేజ్ మల్టిపుల్ టైమ్స్ వస్తుంది కదా, ఒక ఇమేజ్ మల్టిపుల్ టైమ్స్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? ఇఫ్ వన్ ఇమేజ్ ఇస్ కమింగ్ మల్టిపుల్ టైమ్స్ వాట్ వి ఆర్ సేయింగ్? ఇఫ్ వన్ ఇమేజ్ ఇస్ కమింగ్ మల్టిపుల్ టైమ్స్ ఏమి ఇస్తున్నాం మనం? నో రిపీట్ అని ఇస్తున్నాం. వి ఆర్ గివింగ్ నో రిపీట్. కరెక్ట్ అన్నాడు రైట్. అలా కాకుండా మనం మల్టిపుల్ ఇమేజెస్ డిస్ప్లే చేద్దామా? మల్టిపుల్ ఇమేజెస్ మల్టిపుల్ టైమ్స్ బాగుంటుందా? వన్ ఇమేజ్ నాట్ మల్టిపుల్ టైమ్స్, మల్టిపుల్ ఇమేజెస్ మల్టిపుల్ టైమ్స్. అర్థమవుతుంది నేను చెప్పిన సింటాక్స్? కమాన్ ఎవ్రీబడీ, వాట్ ఐ సెడ్ ఆర్ యు క్లియర్? నాట్ వన్ ఇమేజ్ మల్టిపుల్ టైమ్స్, మల్టిపుల్ ఇమేజెస్ మల్టిపుల్ టైమ్స్. దట్ ఇస్ ద సింటాక్స్ ఇస్ దేర్. హౌ ద సింటాక్స్ ఈస్ ఇక్కడ బాడీ పెట్టుకుంటే రైట్. రిమూవ్ దిస్ వన్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. రిమూవ్ ఎవ్రీథింగ్. ఓకే రైట్. సింటాక్స్ రాస్తాను చూడండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కామా అక్కడ పెట్టిన చూడండి. కామా యూఆర్ఎల్. ఓ బ్యూటిఫుల్. కమాన్ బ్యూటిఫుల్. ఏముంది? ఎక్స్మాస్ ఏముంది? ఉందండి, ఏదో దొరికేసి మనకి. ఇది సింటాక్స్ అర్థమయ్యేలా ఉంటుంది. మళ్ళీ ఇంకో ఇమేజ్ రాసుకోండి. కమాన్ థమ్స్ అప్ నౌ. Tarun, enjoying you are. Come on, enjoying you are. Beautiful. All of you okay? Clear? Everyone. Super. Multiple images. Like how many images you can provide? ఇవ్వకూడదు. it won't work out. Like how many images you can provide? Provide as many as you like. Any question up to here, software engineers? ఎక్కడైనా వర్క్ అవుతుంది. డివ్లో అవుతుంది, పారాగ్రాఫ్లో అవుతుంది. అఖిల్ ఎనీవేర్ ఇట్ ఈస్ వర్కింగ్. మీరు ట్రై చేసినా చెప్పండి. బాడీలోను, డివ్లోను, పారాగ్రాఫ్లోను, ఎనీ ఏరియా, ఈవెన్ బోర్డ్లో కూడా అవుతుంది. ట్రై చేయండి. ఒక్క అవ్వకపోతే మీరు క్వశ్చన్ చేయండి. ఓకేనా? పెట్టండి రాజశేఖర్ 4 పెట్టండి, 5 పెట్టండి, 50 పెట్టండి. ట్రై చేయండి. అన్ని రాజు సార్ చేసేస్తారు. ఓకేనా? అంతేనా? అన్ని మీరు చేసేయండి సార్. థ్యాంక్ యూ సార్. అంతేనా? రెస్పాండ్ అవ్వాలి. కమాన్ క్విక్గా. వినిపిస్తుందా వాయిస్ మీ అందరికీ? ఆర్ ఏబుల్ టు హియర్ మీ? రెస్పాండ్ అవ్వండి. నెక్స్ట్ వెళ్దాం మరి. షల్ వి గో టు నెక్స్ట్ లెవెల్? రైట్. సూపర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏం చేస్తారంటే నాకు ఒక ప్రాపర్టీ ఉంది ఇక్కడ.
ఓకే, డెఫినెట్గా చూపిస్తాను శివ. ఇక్కడ ప్రాపర్టీ ఉంది, ఏంటది? బ్యాక్గ్రౌండ్ క్లిప్. ఏంటి ప్రాపర్టీ పేరు? వాట్ ఇస్ ద ప్రాపర్టీ నేమ్? బ్యాక్గ్రౌండ్ క్లిప్. బ్యాక్గ్రౌండ్ క్లిప్ వచ్చేటప్పుడు మీకు ఏముంది ఇక్కడ తెలుసా? బార్డర్ ఉంటుంది, బార్డర్ బాక్స్ ఉంటుంది, ప్యాడింగ్ బాక్స్ ఉంటుంది, కంటెంట్ బాక్స్ ఉంటుంది. బార్డర్ బాక్స్, ప్యాడింగ్ బాక్స్, కంటెంట్ బాక్స్. హౌ మెనీ 3. మీకు ఏం చెప్పాలి ఇప్పుడు నేను? బార్డర్ బాక్స్కి, ప్యాడింగ్ బాక్స్కి, కంటెంట్ బాక్స్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పాలి, అంతేనా? బార్డర్ బాక్స్కి, ప్యాడింగ్ బాక్స్కి, కంటెంట్ బాక్స్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పాలి, అంతే కదా? రైట్, మరి అర్థమా ప్రోగ్రామ్? రెడీ అందరూ? కమాన్ యాక్టివ్నెస్ కనిపించట్లేదు నాకు మీ దగ్గర. అనేబుల్ టు హియర్ యూ యాక్టివ్నెస్. స్లోగా డౌన్ అయిపోతారు, స్లోగా. ఇక్కడ ఒక ఫర్ లూప్ లేదు, ఒక ఇఫ్ కండిషన్ లేదు, ఒక ఇంట్ లేదు, ఒక ఫ్లోట్ లేదు, ఒక వేరియబుల్ లేదు. దీనికే మీరు డౌన్ అయిపోతారు. ప్రోగ్రామింగ్ వస్తే ఎట్లా ఉంటుంది మరి? కమాన్ వెంకటేష్, గూస్ బంప్స్. రైట్, నౌ వి ఆర్ ఎంటరింగ్. ఓకే, రైట్. బాడీలో నేను ఏమి రాయట్లేదు, ఒక డివ్లో రాస్తాను మీ అందరికీ చూపించడం కోసం. డివ్లో ఏమి ఇస్తానంటే ఒక బిట్ ఇస్తాను. ప్యాడింగ్, ప్యాడింగ్లో బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమిస్తాను అంటే ఎఫ్ఎఫ్ బ్లూ ఇద్దామా, లైట్ బ్లూ ఇద్దాం, డైరెక్ట్ అటాక్ లైట్ బ్లూ. సో బోర్డర్ ఇస్తా సాలిడ్, అండ్ ఐమ్ గివింగ్. కేర్ఫుల్గా అర్థం చేసుకోండి, చాలా కేర్ఫుల్గా. కొత్త ప్రాపర్టీ ఏమన్నా చెప్పండి. ఎనీ న్యూ ప్రాపర్టీ ఈస్ దేర్, యూ కెన్ టెల్. ఏమైనా న్యూ ప్రాపర్టీ ఉన్నాయి ఇప్పుడు రాసిన దాంట్లో? ఎనీ న్యూ ప్రాపర్టీ ఈస్ దేర్, కరెక్ట్గా ఆలోచించి చెప్పండి, ఓకేనా? క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ ఈస్ న్యూ స్టైల్స్ ఫోర్ పేజెస్. టెక్స్ట్ అలైన్ జస్టిఫై మీన్సా? ఎవరైనా? శ్రీకాంత్. శ్రీకాంత్, ఏం అంత పెద్ద డౌట్ వచ్చింది మీకు? టెక్స్ట్ అలైన్ జస్టిఫై మీన్స్ అంటే జస్టిఫై కొంచెం తెలియదా? డౌట్ ఏమైనా ఉందా? అట్లా చెప్పండి నాకు. సో ఆలోచించండి అడిగే ముందు. లెఫ్ట్ రైట్ సేమ్ డిస్టెన్స్ అనమాట, అలైన్ నీట్గా వస్తుంది పేజ్ మీద. ఆల్రెడీ చెప్పాను, ఇవన్నీ అయిపోయిన ప్రాపర్టీలే, ఓకేనా? ఇప్పుడు ఇచ్చిన కొత్త ప్రాపర్టీ ఏమైనా? కొంతమంది అయితే చాలా బేసిక్ డౌట్స్ అడుగుతున్నారండి, వెరీ బేసిక్ డౌట్స్. ఓకే, రైట్, సింపుల్. ఏమిస్తాను? బ్యాక్గ్రౌండ్. ఏంటది? బ్యాక్గ్రౌండ్ క్లిప్. చూస్తున్నారా జాగ్రత్తగా? బ్యాక్గ్రౌండ్ క్లిప్లో నేను కంటెంట్ బాక్స్ పెడుతున్నాను. అంటే నాకు ఎక్కడైతే టెక్స్ట్ ఉందో అక్కడ మాత్రమే బ్యాక్గ్రౌండ్ కలర్ చూపించు. బ్యూటిఫుల్. మిగిలిన చోట బ్యాక్గ్రౌండ్ కలర్ వద్దు అడిగిలో. చూడండి, కంటెంట్ ఉన్నంత వరకు మీ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఎక్కడైతే మీ టెక్స్ట్ లేదో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. టెక్స్ట్ లేని చోట నాకు బ్యాక్గ్రౌండ్ రాలే. చూస్తున్నారా? అలా కాదు సార్, నాకు బార్డర్తో సహా కావాలి, లేదా నాకు బార్డర్ తప్ప మిగిలిన కావాలి. నాకు బార్డర్ తప్ప మిగిలిన కావాలంటే ఏం చేస్తాను నేను? చెప్పండి. ప్యాడింగ్ బాక్స్ ఇస్తాను. బార్డర్ తప్ప అంతా వచ్చేసి చూడండి. బార్డర్ వచ్చిందా లేదని డౌట్ ఉంది, అప్పుడు ఏం చేయాలి మీరు? సాలిడ్ తీసేసి డాష్ పెట్టండి, మీకు కనిపిస్తుంది వచ్చిందా లేదని. వచ్చిందా కనిపిస్తుంది చూడండి, చూడండి దగ్గరగా. బార్డర్ వచ్చిందా లేదా మీకు తెలిసింది. బార్డర్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఇస్ బార్డర్ ఇస్ ఇన్వాల్వ్ ఇన్ సైడ్, బార్డర్ నాట్ ఇన్వాల్వ్. బార్డర్ ఇన్వాల్వ్ అవ్వాలి, నాకు బార్డర్తో సహా కావాలి. అప్పుడు ఏం చేస్తారు మీరు? నాకు బార్డర్తో సహా కావాలి, బార్డర్ బాక్స్ పెట్టండి, బార్డర్ ఇన్వాల్వ్ అయింది చూడండి. చూస్తున్నారా? ఏం చూస్తున్నారా నాకు అయితే అర్థం కావట్లేదు. మీరు పెట్టండి వావ్ అని. ఇంత మంచి ప్రాపర్టీ, ఇంత లీడా, ఇంత మంచి ప్రాపర్టీ అనేది బార్డర్ లేదు. రైట్, రైట్. కంటెంట్ చెప్పండి. కంటెంట్ పెడితే ఏమొస్తుంది చూడండి, ఓన్లీ కంటెంట్ మాత్రమే. అలా కాకుండా ప్యాడింగ్ పెడితే బార్డర్ లేకుండా వస్తుంది. అదే కలర్ మీరు బార్డర్ పెడితే చూడండి, బార్డర్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, బార్డర్ ఇన్వాల్వ్ అవ్వలే. బట్ యూ కెన్ గో బ్యాక్, బార్డర్ బాక్స్ రాసుకోండి. ఇప్పుడు బార్డర్ కూడా ఇన్వాల్వ్ అయిపోయింది చూసుకోండి, ఓకేనా? ఎస్. ఒకవేళ ప్యాడింగ్కి మాత్రమే ఒక వేరే అడిగారు, వెంకటేష్ ఓన్లీ ప్యాడింగ్కి మాత్రమే రావాలి, అర్థం కాదు నాకు అంటే ప్యాడింగ్ బాక్స్ ఇచ్చుకోండి. ఓన్లీ ఒక ప్యాడింగ్కే రావాలి, నాకు ప్యాడింగ్ ఇచ్చుకోండి. చూడండి, రావట్లేదు చూడండి బ్యాక్గ్రౌండ్. ఆ సింపుల్ లాజిక్ పట్టుకుంటున్నారు ఫస్ట్ రిమైనింగ్ మెంబర్స్. అలా రాదు, అలా రాదు. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు అంటే మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ వద్దు, నాకు ఓన్లీ ఆ ప్యాడింగ్కే రాదు. నో, ద ప్రాపర్టీ ఇస్ నాట్ దేర్. అట్లా రావాలంటే మనం మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ చేసుకోవాలి, అలా రాదు. మ్మ్. అన్ని సిఎస్ఎస్ అనుకున్నట్టు చేసేస్తే మరి ఈ బయట డిజైనర్ ఎందుకు వెంకటేష్? ఎంతవరకు చేయగలదు అంతవరకు చేయగలదు, అర్థమైందా? మేబీ ఇన్ ఫ్యూచర్లో కొత్తగా చూద్దాం, కనిపెట్టే అవసరం లేదు. ఓకే, క్లియర్ అయింది వరకు? ఆర్ యూ క్లియర్ అప్ టు హియర్? కమాన్. యాక్చువల్లీ సో CSS3 బోర్డర్స్. వాట్ ఆర్ ద బోర్డర్స్ అవైలబుల్? ఎలా మరి బోర్డర్స్కి ఇక్కడ వరకు క్లియర్ అయిందా? కంటెంట్ బాక్స్, ప్యాడింగ్ బాక్స్, బోర్డర్ బాక్స్, క్లియర్ ఆర్ నాట్ క్లియర్? ఎనీ మోర్ డౌట్స్ ఫ్రమ్ యువర్ సైడ్? రైట్, బోర్డర్ బాక్స్కి, కంటెంట్ బాక్స్కి, ప్యాడింగ్ బాక్స్కి తేడా కావాలి ఒకసారి. జస్టిఫై మీనింగ్ అడుగుతున్నారు, ఎవరంటే నేను చెప్తాను. నీరజ్, నీరజ్ వెన్నెల సంబడి. జస్టిఫైకి మీనింగ్ చెప్తారు ఎవరైనా? ఎన్ని ఎగ్జాంపుల్స్ రాసామో జస్టిఫై మనం, ఒకటి కాదు రెండు కాదు, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. జస్టిఫై అనే ప్రాపర్టీ చెప్పింది ఆల్మోస్ట్ థర్డ్ క్లాస్ అనుకుంటా, థర్డ్ క్లాస్ చెప్పాను. ఇప్పుడు మనం 16th క్లాస్లో ఉన్నాం. లెఫ్ట్ రైట్ ఈక్వల్ మార్జిన్ వస్తుంది అన్నమాట జస్టిఫై అంటే. ఒకసారి మీరు చూడండి, చూసి చెప్పండి నాకు. లెఫ్ట్ రైట్ కరెక్ట్, సేమ్ అలైన్మెంట్ వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే,
నీరజ్ వెళ్దాం ఎదరికి. Everybody, shall we go? Yeah, all these resources clear for you. Shall we move forward? Right, all these words. Now entering inside the resources, one by one. ఏమి ఇస్తాను తెలిసి నేను బోర్డర్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, మన బోర్డర్స్ రాసాం. అందరూ ఐడియా ఉందా? అందరికి ఐడియా ఉందా బోర్డర్? చూపించిన ఒకటి ప్రాపర్టీ దివ్య మార్చట్లేదు, చూసు. అబ్జర్వ్ కరెక్ట్ వాట్ ఐమ్ రైట్. వన్ పాయింట్ ప్యాడింగ్ అది ఇంపార్టెంట్ కాదు, బట్ ఐమ్ గివింగ్ విత్ అండ్ హైట్ బోత్. కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా ఇద్దాము జస్ట్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. అన్ని వాడదాం సార్. ఓకే రైట్, విత్ ఇస్తున్నాను, కొంచెం ఎక్కువ ఇస్తాను విత్. సో బోర్డర్ ఎలా వస్తుంది? ఇట్స్ సంథింగ్ బోర్డర్ ఇస్ కమింగ్. బోర్డర్ ఇస్ సో నా చూడండి ఒకసారి ఏమన్నా దొరికింది. కమాన్. రైట్ గైస్, ఆల్రెడీ డన్ హియర్ కదా. రైట్, కొంచెం ప్రాపర్ అబ్జర్వ్ చేయండి కదా. బోర్డర్ రేడియస్ ఏమొస్తుంది? జస్ట్ 10 పిక్సెల్స్. కొంచెం ఏదో కొంచెం మారి చూడండి కార్నర్స్లో. కొంచెం మారిందా మారలేదా? సాఫ్ట్ కర్వ్ వచ్చింది కదా, కొంచెం మారింది కదా, కొంచెం మారుదాం చూడండి. ఇంకా మారిందా? కమాన్ బోర్డర్ రేడియస్ ఇంకొంచెం మారుదాం. ఓకేనా? రైట్, కమాన్ టెల్ మీ నౌ. ఎస్, గూగుల్ బార్. దిస్ ఈస్ రియల్లీ గ్రేట్ ప్రాపర్టీ, వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. చాలా మంది అడుగుతుంటారు బోర్డర్ రేడియస్. క్లియర్ బోర్డర్ రేడియస్ ప్రాపర్టీ ఎవరిబడి? బోర్డర్ రేడియస్ లేకపోతే ఎలా ఉంది చూడండి. ఇప్పుడు ఎలా ఉంది బోర్డర్ రేడియస్ లేకుండా? ఎస్, బటన్స్లో చూస్తాం. బోర్డర్ రేడియస్ తక్కువ ఇచ్చి చూడండి, అప్పుడు కూడా బాగుంటుంది. కొంచెం ఇచ్చాను, కొంచెం పెంచుతుంటే దెన్ విల్ గెట్ దట్ స్వీట్నెస్. ఫస్ట్ విత్ నెక్స్ట్ హైట్. రవి, ఫస్ట్ విత్ నెక్స్ట్ హైట్. ఎస్, కరెక్ట్. More websites uses this type borders. Correct. Type of the borders generally people are using. All these words simple and easy, comfortable. Shall we? Come on. Right guys, all these things, borders and everything you're giving perfectly. ఇప్పుడు నేను తిన్న దిక్కు మీరు చేయండి. Now I'm going to little inside. What that one box shadow? Remember shadow, text shadow కానీ box shadow, anybody heard the name? Text shadow or box shadow or anything? Text shadow. Box shadow is text shadow. Both will give. Okay. What is a box shadow? What is a text shadow? When చూసాను box shadow and text shadow try చేశారా? చిన్నగా చూపిస్తాను box shadow. So just you can understand. Right. I'll show you small one. You can understand what that one. Okay. So simple. I'm giving that. Remove everything. Please observe here. So I'm giving 300 pixels. Height also I'm giving. Okay, clear? Then background color, right? And we are giving box shadow, goosebumps, horizontal shadow, vertical shadow, and blur syntax and color. Horizontal shadow, vertical shadow, blur, color. Okay, box shadow. Now whatever the div level existed, remove. Just observe. Small, a little bit. Right. I need more. Means you can do 40 pixels, 50. చూడండి ఏదో జరిగింది కదా. కమాన్, ఇప్పుడు కొంచెం దాని బోర్డర్ రేడియస్ యాడ్ చేద్దాం. బోర్డర్ రేడియస్ ఒక 10 పిక్సెల్స్ ఉంది. ఏదో జరిగింది మళ్ళీ. ఓకే, నా దాన్ని అవుట్ సైడ్ వస్తుంది కదా, ఇన్సెట్ చేయండి దాన్ని. హలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, తీసండి ఇన్సెట్. అగైన్ ఇన్సెట్ చేయండి. రైట్, అండ్ యూ కెన్ రిమూవ్ దిస్. Again outside, again insert. Hello everybody, are you getting? Come on, you want to practice? Shall we move forward? Insert, outside. Yes, text shadow try change. We can work out text also. I'll show you the text properties later.
text properties level, text shadow we can type. Okay, this is a box shadow. So border image also ఉంది మనకి ఏముంటుందంటే border images also will be there. For example, general images is there, border image slice, border image width, and many things are available. What are that? How simply these are working? For example, div object ఒకసారి border నేను ఏమిస్తానంటే just 15 pixels. Solid I'm giving transform. So width I'm giving for example, please observe. Padding I'm giving. Padding level X I'm giving, Y also I'm giving. So it's 20 and pick one. Okay, up to here there is a div. Okay, now I'm giving simply div. One class is one ID is there actually, round. Please observe round. Very important. What is that one? Border image property. చూస్తున్నారా, image will come as a border. Image will come as a border. But that time border image నేను ఇస్తున్నాను URL. What that one? I'm having one image border.page. నాకు width కావాలి 30, height కావాలి 30. I need the classes ID is around. Just round. So I don't want anything. Come down here. So simply that is ID. No, I'm providing ID is equal to round. Simple ID is equal to round. It is a round image. That's it. Just మీకు పెద్ద ఎఫెక్ట్ ఏం కనిపించదు. దాన్ని మీరు ఏం చేస్తారు, దీని క్లాస్ని మార్చేస్తాను. మార్చి స్ట్రెచ్ చేస్తాను. స్ట్రెచ్లో నేను ఏమిస్తాను, సేమ్ అదే స్ట్రెచ్ ఇస్తాను. రైట్ ఇచ్చి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఐఎమ్ గివింగ్ ద థింగ్స్ హియర్ స్ట్రెచ్. ఓకేనా? సో ఇప్పుడు మైండ్ బ్లోయింగ్ అవుతుంది. చూడండి, ఇది మైండ్ బ్లోయింగ్. 30 విత్ 30 హైట్. ఓకేనా? హౌ ఇస్ ఎగ్జాంపుల్? ఇట్ ఈస్ స్ట్రెచ్ ఇమేజ్. కానీ ఇక్కడ ఇమేజ్ కూడా బోర్డర్లో ఉండాలి. నేను HTML5 ఇమేజ్ ఇస్తాను సార్, నాకు చేసి పెట్టండి, మీ టాలెంట్ చూపించండి అంటే అవ్వదు. ఏ ఇమేజ్ పడితే ఆ ఇమేజ్ పనిచేయదు. ఓకేనా? హలో, ఏ ఇమేజ్ పడితే ఆ ఇమేజ్ పనిచేయదు. ఇమేజ్ కూడా బోర్డర్లో ఉండాలి. ఇమేజ్ షుడ్ బి లైక్ ఏ బోర్డర్, దెన్ ఇట్ కెన్ ఏబుల్ టు వర్క్ అవుట్ పర్ఫెక్ట్లీ. ఫర్ ఆల్ ద ఏరియాస్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్. Yeah, so HTML5 image is covered. So you can see the image border. Yeah, it can work out. Okay, everyone? The reality understood? What is happening? The reality understood, everyone? Come on, quickly. Reality is clear for you? Actual image is like a border. Actual image you want to see? Image చూపించండి సార్ is equal to border.png. ఇది actual image. This is actual image. This is actual image. This is round image. This is stretch image. Come on. This is a real image. Here. Beautiful. Real image, round image, stretch image. Come on, quickly. Wow. Super. డౌట్ ఏమన్నా ఉన్నప్పుడు మీకు ఇమేజ్ మీద HTML5 పెట్టి అవుతున్నా నేను? ఇప్పుడు HTML5 ఇమేజ్ పెట్టి అవుతున్నా, లేదా క్యాట్ ఇమేజ్ పెట్టి అవుతుందా? Yes, అవుతుంది. ఎందుకని? Why it is not going to happen? Very good. So it should be like a image. It should be like a border. Yeah. So one point you need to understand. So images, non-images are only border level. Okay, clear? So we go to next level. Chaala examples. Heroes అయితే number. Today I am giving nearly 15 to 20 examples, not 1 or 2. All are advanced level. అర్థమైందా? మీకు టాస్క్లో ఇచ్చినటువంటి కొన్ని మోడల్స్ వైపు చూపించండి. గ్లైఫ్ ఐకాన్స్ చూపించండి. గ్లైఫ్ ఐకాన్స్ ఎట్లా పెట్టాలో ఆలోచించండి. ఓకేనా? సో ఓకే, ఐ మూవ్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ లెవెల్. CSS3 టెక్స్ట్ ప్రాపర్టీస్. ఎనఫ్ మీన్స్ విల్ స్టాప్ హియర్. వెళ్ళిపోతాం టెక్స్ట్ ప్రాపర్టీస్లోకి. కమాన్ జస్ట్ 5-4 minutes more. చాలు అందరూ చాలు అన్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ప్రాక్టీస్ మోర్. ఏ టాస్క్ ఇచ్చినా చేసేలా ఉండాలి మీరు. ఓకేనా? అందరూ ఎక్స్పెక్ట్ చేయలేదు రిజల్ట్. 100 మంది స్టూడెంట్స్ క్లాస్కి వస్తే 90 మంది చేయగలుగుతారంటే ఖచ్చితంగా చేయగలుగుతారు. మీరు చేయాలి, కానీ అందరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంతమంది మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తారు. మీలో కొంతమంది డెఫినెట్గా, ఆ కొంతమంది అందరూ ఉండాలి. డెఫినెట్గా అందరూ చేయండి ప్లీజ్. ఓకేనా? చేస్తారా? డెఫినెట్గా. లాగిన్ పేజ్ వస్తే త్వరలో లాగిన్ పేజ్ వస్తుంది, CSS రిజిస్ట్రేషన్ పేజ్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఓకేనా? కమాన్, పక్కా ఎవరిబడి. థమ్స్ అప్. బై. గుడ్ నైట్. ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ. థమ్స్ అప్. బై. ఎలా యాక్చువల్ కూడా చూపిస్తాను నేను. రైట్, డెఫినెట్లీ. రేపు అంతా మీకు అదే చూస్తాను. CSS, HTML. టుమారో కంప్లీట్లీ ఆల్ ఎగ్జాంపుల్స్, ఇంటర్లింక్డ్. CSS ఎవ్రీథింగ్. ఓకే, డోంట్ వరీ. టుమారో కంప్లీట్లీ ఎగ్జాంపుల్స్ ఓన్లీ. బై. ఎలా గుర్తుపెట్టుకోవాలి, నేను ఎలా గుర్తుపెట్టుకుంటున్నాను, అలా గుర్తుపెట్టుకోండి కూడా. ఓకేనా? థ్యాంక్ యూ. బై ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఐడి క్లాస్ చేసి యాంకర్ ట్యాక్స్ చెప్పండి. ఓకే, రైట్, షూర్. కోడ్ చూపించండి. కోడ్ అంతా మీ ముందే ఉంది, చూడండి ఒకసారి. You are not getting recorded sessions, my dear. How are you getting recorded sessions, my dear? Why you are not getting? Tejaswini, just you can check it with my technical team. Already all people are getting recording sessions. All people are getting recording sessions. Why you are not getting? Right. Yes, we'll use. Thank you. Bye-bye. Anything you can use. HP computer. Anywhere you can use. Yes, multiple elements you can use in div. We can write. Thank you. Bye-bye. Thank you. Good night. Bye-bye. Super. Thank you. Body part కూడా సేమ్ పంపిస్తాను. Why are you going to worry, Venkatesh? Same body part. Real image, round image, stretch image. అలా రూల్ ఏం లేదు Venkatesh. There is no rule like that. As you like you can use. సేమ్ ఫోల్డర్లో ఉంటే మంచిది, బట్ ఉండాలని రూల్ ఏం లేదు. ఓకే, ఇన్స్పెక్ట్లో ఎలా చేంజ్ చేయాలో చూపించండి. షూర్, డెఫినెట్గా.
Thank you. Bye, everyone. Good night. Yeah. CSS ఫైల్ వేరే ఫోల్డర్లో పెడితే అవుట్పుట్ మారిపోతుంది. ఓకే, నేను చూపిస్తాలే. వెంకటేష్, ఐ షో యూ, డోంట్ వరీ. డెఫినెట్గా స్వరూప వీకెండ్ ఒకసారి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. బై బాయ్. ఎనీ మోర్ క్వశ్చన్స్ ఫర్ మీ? కౌంట్ డౌన్. వెంకటేష్, కౌంట్ డౌన్. థ్యాంక్ యూ. బాయ్.